అందరికీ నమస్తే. కేటీఆర్ ఢిల్లీ టూర్. ఢిల్లీ పోయిండ్రు, కేంద్ర మంత్రులను కలిసిండ్రు. 3 రోజులు ఉంటారు అనుకుంటే ఎంబడే వచ్చేసిండు. ఓ పక్క అధికార పార్టీ ఏమో, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో మొత్తం ఇట్లా ఫోకస్ పెట్టేసి అసలు కేటీఆర్ క్షణక్షణం మినిట్ టు మినిట్ ఎటు పోతుండు, ఎవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. చాలా ఇంట్రెస్టింగ్గా మొత్తం ఇక్కడ చాలా బిజీగా ఉన్న ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఈ వీడియోకి సంబంధించి ఫుల్ వీడియో చూడాలని కోరుతున్నా. ఈ వీడియో చెప్పే కన్నా ముందు రిక్వెస్ట్, దయచేసి సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఈ వీడియో కిందనే బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ బటన్. తర్వాత బెల్ కూడా నొక్కండి. ఆస్ట్రేలియా నుంచి మనకు ఎక్కువ రిపోర్ట్ కొడుతూ ఉన్నారు. ఆ రిపోర్ట్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూట్యూబ్ అనేది. ఎక్కువ మంది రిపోర్ట్ కొట్టినప్పుడు దీనిలో ఏదో రాంగ్ కంటెంట్ ఉంది అన్న అర్థం యూట్యూబ్ చేసుకుంటుంది. దానిలో ఎవరు మాన్యువల్ ఏమి ఉండదు. కాబట్టి మనం ఎక్కువ లైకులు కొట్టడం ద్వారా, ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా బలోపేతమవుతాం. అట్లాంటి ఎవరైతే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళకు కౌంటర్ ఇచ్చినట్లయితే మీరు అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బటన్ నొక్కండి. తర్వాత కంటిన్యూగా ఈ వార్త కూడా వినండి. కేటీఆర్ ఢిల్లీ టూర్ చాలా టెన్షన్ పుట్టించింది. అసలు ఎందుకు కేటీఆర్ ఢిల్లీ పోయిండు? నిజానికి 3 days ఢిల్లీలో ఉంటారనేది మీడియా అంతా రాసిన వార్తలు. కానీ ఆయన ఉదయం పోయిండు, సాయంత్రం వచ్చేసిండు. కానీ ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసింది. అసలు కేటీఆర్ ఢిల్లీ పోవడం ఏంది? వాళ్ళది ఢిల్లీ పార్టీ కాదు, కానీ ఢిల్లీ పోయిండు. ఇప్పుడు ఢిల్లీ వచ్చిన సందర్భం కూడా లేదు. అక్కడ పార్లమెంట్ నడుస్తుంది, అంత బిజీగా ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్లో ఉండే వాళ్ళు మంత్రులో లేకపోతే ఎంపీలో వాళ్ళు అడిగితేనే అపాయింట్మెంట్లు దొరకదు. అట్లాంటిది కేటీఆర్ ఎందుకు ఢిల్లీ పోయిండు, ఎవరిని కలవనికపోయిండు ఏందనేది పొద్దంతా ఒకటే ఎంక్వైరీ. అసలు ఒక పక్క ఇంటెలిజెన్స్ వాళ్ళ ఎంక్వైరీ, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎంక్వైరీ, అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఎంక్వైరీ, ఇక్కడ ఎంక్వైరీ. అసలు ఏం నడుస్తుంది, అసలు ఏం చేస్తున్నాడు ఈయన, ఎవరిని కలుస్తున్నాడు? అదేందో ఢిల్లీ పోతారేమో, ఏముంది, ఎవరైనా పోవచ్చు ఢిల్లీకి. కొద్దిగా సంబంధాలు ఉంటే ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తారు, లేకపోతే సిచ్యువేషన్ బట్టి అవసరాన్ని బట్టి కూడా అపాయింట్మెంట్ దొరుకుతాయి. కానీ ఒక్కసారిగా ఎందుకో కాంగ్రెస్ వైబ్రేషన్ వచ్చింది. ఎందుకు పోతుంది ఢిల్లీకి? అసలు కేటీఆర్ ఢిల్లీ టూర్ వెనుక మతలబోయింది. చెప్పిపోయిందేమో ఎమ్మెల్యేలు, ఆ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇష్యూలా సుప్రీంకోర్టు అడ్వకేట్లతో మాట్లాడానికి పోతున్నారు, బహుశా ఒక 3 రోజులు అక్కనే ఉంటారు అనేది బయటకు వచ్చిన చర్చ. కానీ ఆయన్నేమో పోవడమే కేంద్ర మంత్రులను కలిసిండు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ధర్మేంద్ర ప్రధాన్, తర్వాత గడ్కరీని కలిసిండు. ఇద్దరు ఇంపార్టెంట్ మంత్రులు, కేంద్ర మంత్రులు. వాళ్ళని కలిసి చాలా విచిత్రంగా, యాక్చువల్గా అధికారంలో ఉన్న వాళ్ళు, ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు, అధికార పార్టీ ప్రభుత్వం అడగాలి అవి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం లేదు కదా, ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం చేయాల్సిన పని కేటీఆర్ ఎందుకు చేసిండు అనేది కూడా ఇప్పటికీ ఓ చర్చనే. ఏంది, ధర్మేంద్ర ప్రధాన్ కలిసి యూజీసీ గైడ్లైన్స్ మార్చొద్దు, యూనివర్సిటీలకు వీసీలను పెట్టుకునే హక్కు రాష్ట్రాలకు ఉండాలి, రాష్ట్రాల హక్కులు కోల్పోవద్దు, రాష్ట్రాల హక్కులు హరించొద్దు అనే దాన్ని ఆయనతో నా వినతి పత్రం ఇచ్చి అక్కడ మాట్లాడింది. తర్వాత గడ్కరీ దగ్గరకు వచ్చి మానేరు బ్రిడ్జి మీద, వేములవాడ మానేరు బ్రిడ్జి పైన ధవళేశ్వరం బ్రిడ్జి లాగానే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ఒకటి, ఇంకొకటి నేషనల్ హైవే ఉంటుంది. నేషనల్ హైవే కోర్టుల దాకా, నేషనల్ హైవే 315 అది కోర్టుల దాకా తీసుకుపోవాలని వినతిపత్రం ఇచ్చిండు. అసలు మీకు ఆ ఫోటోలన్నీ కూడా స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చాలా ఫ్రీ మూమెంట్, వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజానికి ఈ పని అక్కడ ఉన్న ఎంపీలు వీళ్ళు చేయాలి. అసలు ఎంపీలు, మన కాంగ్రెస్ ఎంపీలు, ఇక్కడున్న మనం ఓట్లేసి గెలిపించిన ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. కానీ వాళ్ళ ఎజెండా ఏంది? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, వాళ్ళ ఎజెండా తెలంగాణ కాదు. వాళ్ళంతా ఇప్పుడు ఏంది, ప్రయోగరాజులో అక్కడ చనిపోయారు కదా భక్తులు, ఆ ఎజెండా తీసుకొని పార్లమెంట్ను స్తంభింపజేయడం, లేకపోతే ఇంకేదో అంతకుముందేమో అదాని ఇష్యూ తీసుకొచ్చి మొత్తం పార్లమెంట్లో అసలు చర్చలే జరగకుండా చేయడం, ఇట్లాంటివి చాలా జరిగినాయి. కొద్దిగా కన్స్ట్రక్టివ్గా పలానా రాష్ట్రం అనేది ఏం చర్చలు జరగవాడ. తెలంగాణకు అన్యాయం జరిగింది అని ఇక్కడ పెద్దగా ర్యాలీ తీసిండ్రు. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కనీసం దానికి సంబంధించి ఎక్కడ ఒకనాడు పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి కనీసం ఒక వాయిదా తీర్మానం కూడా ఇప్పించలేకపోయాను. ఒక వాయిదా తీర్మానం ఇచ్చినా కనీసం నోటెడ్ పార్లమెంట్లో స్పీకర్ చదువుతాడు, లోక్సభలో రాజ్యసభలో చదివి తెలంగాణకు అన్యాయం జరిగింది, దీని మీద చర్చకు వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారు, తిరస్కరిస్తున్నామో యాక్సెప్ట్ చేస్తున్నామో, దీని ఇంకో మోడ్లో రామో ఏదో ఒకటి సంథింగ్ పార్లమెంటు దృష్టికి పోతుంది, మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు పోతుంది తెలంగాణకు అన్యాయం జరిగిన విషయం. తెలంగాణ న్యాయం జరిగిందని వీలే కదా, 0 వచ్చింది, బడ్జెట్ ఏం రాలేదు, మేము 1,63,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ ఇచ్చినాం,
రేవంత్ రెడ్డి గారు 29 సార్లు ఢిల్లీకి పోయి అందరిని కలిసి ఇచ్చిండు అయినా రాలేదు అని కదా మొన్న పాదయాత్ర చేసిండ్రు మొత్తం దిష్టిమూలు దగ్ధం చేసిండ్రు మోడీవి అవన్నీ చేసిండ్రు కానీ పార్లమెంట్ కాడ అసలు శబ్దమే లేదు అసలు పార్లమెంటులో తెలంగాణకు డబ్బులు రాలేదు అన్న విషయాన్ని ఇప్పటిదాకా పార్లమెంట్ దృష్టికి తీసుకుపోలే ఆ ఎంపీలు పోనీ ఇక్కడ మనలు కూడా అట్లే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టలే తెలంగాణకు జరిగిన అన్యాయం పైన ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలే ఇక్కడనే పెట్టచ్చు ఆ ప్రెస్ మీటు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క కూడా స్పందించాలి ఇప్పటి వరకు వీళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు కానీ అంటే తెలంగాణకు అన్యాయం జరిగినా మాట్లాడకూడదు అనుకుంటున్నారా లేకపోతే ఇదే కరెక్ట్ అనుకుంటున్నారా ఏం జరిగిందో తెలియదు కానీ అనవసరంగా ఎవరో పోతుంటే వాళ్ళ ఇష్యూను పర్స్యూ చేయడానికి వాళ్ళు కేటీఆర్ పోతుంటే కేటీఆర్ వెనుక ఎవరు పోతున్నారు కేటీఆర్ని ఎవరు కలుస్తారు కేటీఆర్ ఏమైనా బీజేపీ వాళ్ళని కలిసి ఏం చెప్తాడు సెంట్రల్కి ఏమైనా ఫిర్యాదులు చేస్తాడా లేకపోతే ఇంకేదైనా పాలిటిక్స్ మీద చర్చలు జరుగుతాయి ఇట్లాంటి ఆసక్తికరమైన చర్చ మాత్రం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కానీ అసలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఏంది ఈ కథ ఏంది కానీ ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉన్నారు కదా సరే ఇక్కడంటే ప్రెస్ మీట్ పెట్టలే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదు బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎవరు పెట్టలే కానీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు వాళ్ళందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ ఉన్నారు ఢిల్లీలో కనీసం ఇప్పుడన్నా కేంద్ర మంత్రులను కలిసి ఇప్పుడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఇప్పుడన్నా అక్కడ ఎంపీలతో ఒక దిశానిర్దేశం చేసి తెలంగాణకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తే ఎందుకు ఇనిషియేషన్ తీసుకుంటలేరు ఎందుకు ఆ ప్రెస్ మీట్ అని పెడతలేరు ఎందుకు విమర్శ చేస్తలేరు కనీసం అడుగుతలేరు విమర్శ చేయకుండా వాయే కనీసం అడగాలి కదా అరే మేము ఇన్ని చేసినాం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పేసి పార్లమెంట్లో చెప్పేసిండ్రు పాలమూరు రంగారెడ్డి మా ఉమ్మడి పాలమూరు అది రంగారెడ్డికి నీళ్ళు వస్తాయి అటు నల్గొండ డిండికి నీళ్ళు వస్తాయి 3 జిల్లాలకు సంబంధించిన ఇష్యూ పాలమూరు రంగారెడ్డి ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలే మరి అట్టెట్లా ప్రభుత్వం ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ స్టార్ట్ చేసి ఉన్నాం కానీ తెలంగాణ కదా ఆయన జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటా మన డబ్బులే మన ట్యాక్సులు కడితే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది నాకు జాతీయ హోదా ఇవ్వలేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో రూల్స్ అవి ఇవి అని చెప్తే కనీసం మాట్లాడాలి కదా ఎవరు మాట్లాడతలేరు కనీసం ఢిల్లీ పోయిన వాళ్ళని కలిసి అడగాలి కదా ఎవరిని అడగరు కేటీఆర్ పోయి ఒకలాగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు పోయి ఇంకొకలాగా వ్యవహరిస్తున్నారు అసలు ఏమవుతుంది తెలంగాణ ఆ ఇంట్రెస్ట్లు ఏమవుతున్నాయి అనేది కొంత ఆవేదనగా కనిపిస్తుంది తెలంగాణ కోసమే పనిచేయాలి పార్టీ నెక్స్ట్ తెలంగాణ ఫస్ట్ ఆ టైప్లో పనిచేయగలిగితేనే తెలంగాణకు కానీ కొద్దిగా విడిపోయినందుకు మనం బాగుపడే అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ అవతలలో ఎక్కిరించేటట్లు అయిందా మీ పని అయిపోయిందా మంచిగా అయిందా అన్నతర ఉండకూడదు కదా కానీ ఎందుకో మరి కేటీఆర్ ఢిల్లీ పోతేనేమో వీళ్ళు గజగజ వణికిపోతారు కేటీఆర్ ఎవరిని కలిస్తే నిజంగానే నాకు కూడా అనుమానం ఈయన ఎందుకు చేస్తున్నాడు అసలు వీళ్ళు కదా చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ కదా చేయాల్సింది ఆ ఇనిషియేషన్ తీసుకోవాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఆయన నాకు తెలిసి ఒక ప్రాంతీయ పార్టీ లేకపోతే తెలంగాణ అని చెప్పుకునే తెలంగాణకు మేమే అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా బహుశా కేటీఆర్ కలిసి ఉండొచ్చు ఇందులో రాజకీయం ఏం కనపడలేదు చూసినాం ఏమన్నా కనిపిస్తుందేమో అనుకున్నాం కానీ వాళ్ళకి కనిపిస్తే కాంగ్రెస్ వెళ్ళి ఆగరు కదా కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టేవాళ్ళు ఇప్పటికే కానీ అట్లాంటివి ఏం జరగలేదు చర్చలు లేవు జస్ట్ ఇక్కడ ఆల్రెడీ విమర్శలు నడుస్తున్నాయి కదా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇదే నడుస్తుంది రాజకీయం ఇక్కడ 3 పార్టీలు ప్రధానమైన పార్టీలు ఉన్నాయి ఈ ప్రధానమైన పార్టీల్లో ఏ ఒక్కరితో బీఆర్ఎస్తోనైతే అసలు ఇద్దరు పొస్తుతలేదు బీజేపీకి పొస్తుతలేదు కాంగ్రెస్ పొస్తుతలేదు ప్రతిపక్షాలు కొద్దిగా కలిసి పనిచేసే అవకాశాలు ఉంటాయి రాష్ట్రాలలో మన రాష్ట్రంలో మాత్రం ఆ సిచ్యువేషన్ లేదు ఇంకా అవసరమైతే బీజేపీ కాంగ్రెస్ అప్పుడప్పుడు కలుస్తాయేమో అన్న అనుమానం కలిగేటట్లు బీజేపీ వాళ్ళకి అనుమానం ఇస్తారు జనాలకు అనుమానం ఇస్తారు బీజేపీ కార్యకర్తలకు అనుమానం ఇస్తారు అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తుంటారు అది అంశాల వారీగా ఉండొచ్చు బహుశా ఎనీవే కేటీఆర్ టూర్ పైన ప్రభుత్వం ఎందుకంత ఆసక్తిగా ఎందుకంత ఇంట్రెస్ట్గా మొత్తం ఫోర్స్ పెట్టి మినిట్ టు మినిట్ సెకండ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ థింగే భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు ఏమైనా జరగకపోవచ్చు బట్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ